యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ వేదికగా జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ప్రధాని మోదీ సమక్షంలో విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మన సంస్కృతి, మన సంపద, శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాను నిత్యం ఆచరిద్దామన్నారు. విశాఖ వేదికగా జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే నుంచి దీనికి నాంది పలుకుదామన్నారు. రాష్ట్రంలో వాడవాడలో యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దామన్నారు. వారసత్వంగా వచ్చిన యోగాను మనమంతా ఆచరించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందిద్దామన్నారు చంద్రబాబు. ఏపీ చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది ఎన్హెచ్ఆర్సీ. తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను చెట్టుకు కట్టేశారు టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ రెంటపాళ్ల పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి విడుదల రజని. వైఎస్ జగన్ కు ప్రజాదరణ పెరగటం, కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ తాడపల్లి ప్యాలెస్ లో టీవీలు పగలగొడుతున్న వైఎస్ జగన్ కు మానసిక చికిత్స చేయించాలన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ కు మతి భ్రమించిందని విమర్శించారు. 5 ఏళ్లు నియంతలా రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు మళ్లీ అంధకారం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి, ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని, తాను ఎక్కడో దైవాంశ సంపూర్ణలాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు. ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తోంది. ఆగస్టు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు కొత్త ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తోంది సర్కార్.